నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో గత 5 రోజులుగా చికిత్స పొందుతూ పెద్ది రాత్రి సుదర్శన్ రెడ్డి మరణించారు. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ తరలించారు. హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ది అభిమానులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో నర్సంపేటకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం నల్లబెల్లిలో సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమన్నారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జోహార్ పెద్దన్న, జోహార్ పెద్దన్న, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, జోహార్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో గత 5 రోజులుగా చికిత్స పొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందారు. మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ తరలించారు. హనుమకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ది అభిమానులు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో నర్సంపేటకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం నల్లబెల్లిలో సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమరవీరుల స్తూపం దగ్గరికి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా సత్యవతి రాథోడ్, వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా అప్పుడు ఉద్యమంలో పనిచేసినటువంటి వారంతా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మనం దయాకర్ రావు గారు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చెప్తారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఈ విధంగా? చాలా ప్రయత్నం చేసినాం. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మొత్తం డాక్టర్లతో మాట్లాడు. నేను కూడా అమెరికాకున్న స్పెషలిస్ట్తో కూడా డాక్టర్లతో మాట్లాడించాను. అయినా కూడా సీరియస్ అయింది. చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ కోసం తెగిచ్చి పనిచేశాడు. తెలంగాణ తెప్పించిన దాంట్లో ఆయన పాత్ర ఉన్నది. నర్సంపేట డెవలప్మెంట్ లోపల కూడా మొండిగా డెవలప్మెంట్ చేశాడు. మా అందరితోటి కూడా పట్టుబట్టి, కేసీఆర్ దగ్గర అందరి దగ్గర పట్టుబట్టి కూడా ఫండ్స్ తీసుకొచ్చేశాడు. చాలా పోవటం పార్టీకి తీవ్ర నష్టం. ప్రజలకు, కార్యకర్తలకు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఇంత బాధ మేము ఎప్పుడు కూడా చూడలేము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చూస్తున్నాం అమరవీరుల స్తూపం దగ్గర వీళ్ళంతా కూడా కూర్చుని ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉద్యమంలో అప్పటి నుంచి కూడా పాల్గొన్నారు కదా, మీతో ఉన్నటువంటి జ్ఞాపకాలు, సందర్భాలు? నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు తెల్లారుజామున చనిపోవడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం.
వారు అంటే రాజకీయాల్లో వేరే రాజకీయ పార్టీలో ఉన్న ఈ జిల్లాలో వారు ఉద్యమాన్ని నడిపిన తీరు, మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళిన తీరు చాలా అద్భుతం. కేసీఆర్ గారికి ఒక కుడి భుజం లాగా మరి ఆయన అనేక ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పనిచేయడం ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. నిజంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాగిందో, తెలంగాణ వస్తే తప్ప ఈ ప్రాంతానికి న్యాయం జరగదు, ఇక్కడ నీళ్లు రావు నిధులు రావు అని చెప్పి పోరాడి మరి ఆ తెలంగాణ వస్తే ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు చూపించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఏం మాట్లాడినా మరి ముక్కుసూటిగా మాట్లాడటం, ఏదైనా లోటుపాట్లు ఉంటే నాయకుడికి చెప్పే ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు. ఇది పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు అయితే ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి అంతా పెద్ద ఎత్తున చేరుకొని ఆయనకు పెద్ద సంఖ్యలో నివాళులు అర్పించేందుకైతే వచ్చినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా చాలా కాలం పనిచేసినటువంటి నేపథ్యంలో ఉద్యమకారులు వీళ్ళంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసేందుకు నివాళులు అర్పించేందుకైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.